గిబ్లీ 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 ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా గిబ్లీ స్టైల్ ఫోటోలే దర్శనమిస్తూ ఉన్నాయి. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం వారి యానిమేషన్ ఫోటోలను క్రియేట్ చేసుకొని తెగ మురిసిపోతూ ఉన్నారు. ఓపెన్ ఏఐ ChatGPT 4.0 అప్డేట్తో ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మన ఫోటోలను చేతితో గీసిన చిత్రాల మాదిరిగా మార్చుకోవచ్చు. ఇది ఫేమస్ జపనీస్ యానిమేషన్ స్టూడియో గిబ్లీ స్టైల్లో ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. స్టూడియో గిబ్లీని ఇప్పుడు ChatGPT ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావడంతో అందరూ తెగ వాడేస్తూ ఉన్నారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఏ ఫోటోనైనా కళ్ళు మూసి తెరిచేలోగా గిబ్లీ ఇమేజ్గా మార్చేసుకోవచ్చు. అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది. కాకపోతే అందమైన ఈ గిబ్లీ స్టైల్ యానిమేషన్ చిత్రాల వెనుక చీకటి కోణం కూడా లేకపోలేదు. ఎందుకంటే గిబ్లీ ఇమేజ్ కోసం మీ ఫోటోస్ ఏఐలో అప్లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని టెక్ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. గిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేయడం అంటే మీ వేలితో మీ కంట్లో పొడుచుకున్నట్లే అని సైబర్ సేఫ్టీ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. ఒక 5-10 సంవత్సరాలు ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అచ్చం అలాగే ఓ రియల్ పర్సన్ మాట్లాడే వీడియో మీరు చూస్తారు. కాకపోతే అందులో కనిపించేది ఏది కూడా రియల్ కాదు. చూసే వాళ్ళకి అంతా న్యాచురల్గా, ఒరిజినల్గా ఉంటుంది. కానీ అది ఒక ఏఐ మాట్లాడుతుంది. ప్రతిదీ ఫోటో రియలిస్టిక్గా ఎమ్యులేట్ అయిపోతూ ఉంటుంది. ఆ వీడియోలో మీరు చూసే పర్సన్ అపియరెన్స్ నుంచి మాటలు, కంటి చూపు అన్నీ ఏఐ క్రియేటెడ్ అయ్యే ఉంటాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు. రాబోయే 10 ఏళ్లలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అడిగితే స్వయంగా ChatGPT చెప్పిన ఆన్సర్ ఇది. ఒకప్పుడు గంటలు కూర్చొని కష్టపడి చెమటోడ్చి మరీ చేసే ఆర్ట్ని ChatGPT క్షణాల్లో చేసి పెడుతుంది కదా, దాంట్లో ఏం సమస్య అనే డౌట్ మీకు రావచ్చు. కానీ దీని గురించి హయావో మియాజాకి అనే ఒక అతను ఓ మాట అన్నాడు. ఏఐ జనరేట్ చేస్తున్న ఇమేజ్లు, మనం సరదాగా చూస్తున్న ఈ యానిమేషన్స్ అది లైఫ్కే ఇన్సల్ట్, డిస్గ్రేడ్స్ హ్యూమన్ కైండ్ అని చాలా పెద్ద మాట అన్నాడు ఆయన. అసలు ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అందమైన ఆ గిబ్లీ స్టైల్ యానిమేషన్ చిత్రాల వల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? అసలు ఈ స్టూడియో గిబ్లీ అంటే ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టూడియో గిబ్లీ అనేది ఒక ప్రఖ్యాత జపాన్ యానిమేషన్ స్టూడియో. ఇది 1985లో హయావో మియాజాకి, ఇసావో తకాహాటా, తోసియో సుజుకి అనే 3 వ్యక్తుల ద్వారా స్థాపించబడింది. ఇది వారి చేతితో గీసిన అద్భుతమైన యానిమేషన్, ఊహాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందింది. వారి సినిమాల్లో స్పిరిటెడ్ అవే 2003లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. మైనిబల్ టోటోరో, ప్రిన్సెస్ మొనోనోకే లాంటివి ఉన్నాయి. ఈ చిత్రాలు పర్యావరణం, మానవత్వం, స్వీయ ఆవిష్కరణ లాంటి ఇతివృత్తాలను చూపిస్తాయి. గిబ్లీ అనే పేరు అరబిక్ భాషలో సహారా ఎడారిలో వీచే వేడి గాలిని సూచించే పదం నుంచి వచ్చింది. ఇది యానిమేషన్ పరిశ్రమలో కొత్త శక్తిని తీసుకురావాలనే వారి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. 4.0 అప్డేట్తో ChatGPTలో ఓన్లీ గిబ్లీ స్టైల్ మాత్రమే వస్తుందా అంటే ఇది నిజం కాదు. ఎందుకంటే ఈ కొత్త అప్డేట్లో రకరకాల స్టైల్లో మీ ఫోటోని యానిమేట్ చేసుకోవచ్చు. అందులో పిక్సెల్ డిస్నీ స్టైల్, కార్టూన్ నెట్వర్క్ స్టైల్, సైబర్ పంక్ స్టైల్, లైన్ ఆర్ట్, కామిక్ స్టైల్ ఇలా రకరకాల స్టైల్స్లో మీ ఫోటోని యానిమేట్ చేసుకోవచ్చు. అందులో స్టూడియో గిబ్లీ అనేది ఒక స్టైల్, ఒక వేరియంట్ మాత్రమే. ఇకపోతే ఈ పేరు గట్టిగా వినబడడానికి కారణం గిబ్లీ స్టైల్ ఇమేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చాలా క్యూట్గా, చాలా అందంగా, ముచ్చటగా కనపడింది. దీంతో అందరూ ఈ స్టైల్లో వాళ్ళ ఫొటోస్ని జనరేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వైరల్గా మారిపోయింది. గిబ్లీ అనేది స్టూడియో గిబ్లీ యానిమేషన్ స్టైల్ ఆధారంగా రూపొందించిన డిజిటల్ ఎడిటింగ్ ఫిల్టర్. ఇది సాధారణ ఫోటోలను అద్భుతమైన రంగులతో కలల మాయగా కనిపించేలా మారుస్తుంది. దీంతో కొన్ని లక్షల కోట్ల జనాలు ఈ రకం ఫోటోలను క్రియేట్ చేసుకోవడానికి ఎగబడుతూ ఉన్నారు. ఫలితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లు భారీగా లోడ్ అయి అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. దీనిపై ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ కూడా స్పందిస్తూ గిబ్లీ వినియోగాన్ని తగ్గించండి మహాప్రభు, నా ప్రొడక్ట్ వాడుతున్నందుకు చాలా సంతోషం, కానీ మా GPUలు మెల్ట్ అయిపోతూ ఉన్నాయి, మా సిబ్బంది నిద్ర లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఫీచర్ కోసం ఏఐ మోడళ్లు విపరీతమైన ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నాయి. ఇది సిస్టమ్స్ పైన భారీ ఒత్తిడిని పెంచుతుంది. ఇంకొన్ని రోజులైతే నేను ఫ్రీ యూజర్స్ అందరికీ రోజుకి 3 మాత్రమే అని లిమిట్ పెట్టాల్సి వస్తుంది. కనీసం మా టీం పడుకోవాలి కదా, యు గైస్ చిల్ ఏ లిటిల్ బిట్ అని ట్వీట్ చేశారు ఆయన. తను ఫేమస్ అవుతున్నానని ఆనందపడినా కూడా తన మీద పడుతున్న వర్క్ ఓవర్లోడ్ మీద ఉండే బాధను ఇలా ఫన్నీగా వ్యక్తం చేశాడు ఆయన.
వాస్తవానికి ఇవాళ ఓపెన్ ఏఐ ఒక బొమ్మ ఒక యానిమేషన్ జనరేట్ చేయగలుగుతుంది. రేపు ఫలానా డైరెక్టర్ సినిమాలో నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీసే అని మనం ప్రాంప్ట్ ఇస్తే అసలైన హీరో ప్లేస్లో మనను సెట్ చేసి క్షణాల్లో సినిమా తీసి మన ముందు ఉంచగలుగుతుంది. ఇలాంటి రోజులు మనకి ఇంకెంత దూరంలోనే లేవు. అసలు ఈ స్టూడియో గిబ్లీని ఓన్లీ సరదాగా ఇమేజెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే కాకుండా నిజ జీవితంలో మనిషికి ఉపయోగపడే విధంగా అనేక రకాలుగా వాడుకోవచ్చు. సున్నితమైన ఎమోషన్స్ ను వ్యక్తపరచడంలో గిబ్లీ చిత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా స్కూల్స్లలో కూడా స్టూడెంట్ కి అర్థమయ్యేలా యానిమేషన్స్ తో సిచ్యువేషన్ కి తగ్గ ఎమోషన్స్ తో పాఠాలను చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇంకా గిబ్లీ స్టైల్ యానిమేషన్ ను ఉపయోగించి వీడియో గేమ్స్, యాడ్స్, ఇతర మార్కెటింగ్ ప్రోమోలు, వీడియోలు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే స్టూడియో గిబ్లీ వల్ల మనిషికి ఉపయోగం ఎంత ఉందో దానివల్ల నష్టం కూడా అంతే పొంచి ఉంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. చాట్ జీపీటీ లాంటి ప్లాట్ఫామ్స్లలో మనం ఫొటోస్ పెట్టగానే అవి మనకి ఫ్రీగా ఇస్తున్నాయి అంటే ఇక్కడ ఏదో తిరకాసు జరుగుతున్నట్టే లెక్క. వాస్తవానికి మీ డేటాతో లక్షల రూపాయలు పోగు చేసుకుంటున్న కంపెనీలకు మీ అంతటా మీరే మీ డేటా, ఫొటోస్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఇప్పటికే మెటా, గూగుల్ లాంటి కంపెనీలు వినియోగదారుల ఫోటోలను ఉపయోగించి వారి ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో మీ ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది. ఇంకా ఫ్యూచర్లో మీ ఫోటోలను వాడి మీ వివరాలు, మీ ఫ్యామిలీ వివరాలు అన్నీ సేకరించి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రమాదం కూడా ఉంది. గతంలో క్లియర్ వ్యూ ఏఐ సోషల్ మీడియా, వార్తల సైట్లు, పబ్లిక్ రికార్డుల నుంచి అనుమతి లేకుండానే 3 బిలియన్ల ఫోటోలను దొంగిలించింది. ఆ డేటాను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్తో డీప్ ఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరం అన్న విషయం మర్చిపోకూడదు. సో జాగ్రత్తగా వాడండి. For more videos like this, subscribe Big TV channel.